అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు కూడా మనము సింపుల్ గా ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా ఈ సిల్వర్ లో ఉండే ఈ ఫ్లవర్స్ అయితే యూజ్ చేసాయండి. ఇవి మెటల్ అన్నమాట. ఇవి మనకి దొరుకుతాయండి షాప్ లోను. నా దగ్గర అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఇలాంటి మెటల్వి బీడ్స్, శారీ టాజిల్స్ మెటీరియల్. మీకు ఎవరికైనా కావాలి అంటే అయితే నా నంబర్ కి కాంటాక్ట్ చేయండి, ఓకేనా. ఇంకా థ్రెడ్స్ వచ్చేసి నేను ఇలా అయితే ప్లాస్టర్ చుట్టుకున్నా అండి ఈ డిజైన్ కోసం అనేసి. ఇలా మనకి శారీలో కలిసే కలర్స్ అయితే థ్రెడ్స్ తీసుకొని ఇలా ప్లాస్టర్ అయితే చుట్టు పెట్టుకోండి, ఓకేనా. మనకి చెదిరిపోకుండానే ఉంటాయి, కాకపోతే లోపల ఫస్ట్ కాటన్ థ్రెడ్ చుట్టుకున్న తర్వాత చుట్టుకోండి, ఊడిపోకుండా ఉండేటట్టుగా, ఓకేనా. ముందుగా అయితే ఈ థ్రెడ్ ఇలా తీసుకోండి. తీసుకున్నాక శారీ పైన 1.5 ఇంచుకి డాట్స్ పెట్టుకున్నాక హోల్ చేసేసుకోవాలి. ఇలా హోల్ చేసేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ తీసుకొని ఇలా హోల్ లోపల నుంచి అయితే తీయండి. ఈ థ్రెడ్ తీసేటప్పుడు కూడా మనకి ఈ లైన్ అనేది ఇలా పైకి ఉండేటట్టుగా చూసుకోండి, ఇటువైపు కింద నుంచి కాకుండా అలా పై నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకనంటే మీకు ఈ దారాలు పట్టు దారాలు కాబట్టి చిక్కుబడకుండా ఉంటాయి. మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్టేజ్ పోతూ ఉంటుంది, అలా పోకుండా కూడా మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా అయితే టాజిల్ అయితే రెడీ చేసుకోండి ఇలా పట్టుకొని, ఓకేనా. అంటే రెడీ అంటే నీట్ గా దారాలు అన్ని కిందికి వచ్చేటట్టుగా పక్కకు పోకుండా ఉండేటట్టుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత జరీ తీసుకోండి. జరీ వచ్చి 4 లైన్స్ అంటే 2 రౌండ్స్ తీసుకొని కలిపి ముడేసుకుంటే మనకి 4 లైన్స్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇలా అయితే చుట్టూ తిప్పి ఒక ముడి అయితే వేసేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత ఇటువైపు సైడ్ నుంచి ఇటువైపు సైడ్ కి నీడిల్ ని కుచ్చేసేయండి. తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా అండి, దీన్ని ఇటువైపు నుంచి కుచ్చండి ఈ ఫ్లవర్ ని. దీని తర్వాత ఇలా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపుకి కూర్చోండి, అంతే. కూర్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్ తీసి ముడేసుకోండి. ఇలా మీకు ఒకటి ఓకే అనుకుంటే సరే, లేదనంటే ఇంకొక 2-3 ముళ్ళు వేసుకున్నా కూడా పర్వాలేదు, గట్టిగా ఉంటుంది, సరేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి అయితే నీడిలు కిందకు తీయండి, తీసేసి కట్ చేసేసుకోండి, ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత ఈ దారాలు ఉన్నాయి కదా, ఇవి నీట్ గా సరి చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంతే లెంత్ లోని మనం టాజిల్ కట్ చేసేసుకున్నాం, అంతే అండి. చాలా ఈజీగా నీట్ గా మనము ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. నేను చేసిన డిజైన్ అయితే ఇదిగో ఇలా ఉంది. ఈ శారీకి ఇలా అయితే చేసాయండి. మనకి ఈ పోచంపల్లి శారీ అన్నమాట. ఇది చూసారు కదా, మనకి ప్రతి పోచంపల్లికి కూడా ఇలాంటి మోడల్ అయితే వస్తూ ఉంటుంది. ఇవి చక్కగా చుక్కలు చుక్కలుగా ఉన్నాయి. ఇలాంటి చుక్కలకి మ్యాచ్ అయ్యేలాగా బాగుంటుంది అనేసి నేనైతే ఇలా యాడ్ చేసాయండి. ఇంకా హెవీగా ఏం అక్కర్ లేకుండా రిచ్ లుక్ తోటి సూపర్ గా అయితే వచ్చింది ఈ డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బీడ్స్ కోసం అయితే నా నంబర్ కి మెసేజ్ చేయండి డీటెయిల్స్ కోసం. ఇంకా గోల్డ్ మెటీరియల్, సిల్వర్ మెటీరియల్, పట్టు థ్రెడ్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి, కావాలంటే కాంటాక్ట్ చేయండి 9346527181 కి, ఓకేనా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. Please subscribe my channel Smart Art and Craft.